నమస్కారం. నేను మీ అందరికీ తెలిసిన శ్రీకృతిని. హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన కాలమానం గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు 2 విషయాలు చెప్పాలి. ఇంతకుముందు చేసిన మన సంఖ్యామానం అనే వీడియోలో ట్రిలియన్ తర్వాత సంఖ్యకు పేరు లేదన్నాను కదా, కానీ ట్రిలియన్ తర్వాత కూడా ఇంగ్లీష్లో చాలా పేర్లు ఉన్నాయని తర్వాత తెలిసింది. కనుక మీరంతా ముందుగా నన్ను క్షమించాలి. ఇక 2వ విషయం ఏంటంటే, ఆ వీడియో కేవలం 2 రోజుల్లోనే బాగా వైరల్ అయింది. అంతగా ఆదరించిన మీ అభిమానానికి, మీ ప్రేమకి, మీ వాత్సల్యానికి టేకబో. ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వచ్చేద్దాం. మన కాలమానం, ఆ ట్రెడిషనల్ టైం. ఇప్పుడైతే మనం గంటలు, నిమిషాలు, సెకండ్లు అని వాడుతున్నాం. అదే అవర్స్, మినిట్స్, సెకండ్స్ అని. మన ఋషులు ఏర్పాటు చేసిన కాలమానం చూస్తే షాక్ అవుతాం. నిజానికి మన నిత్య జీవితంలో కాలమానానికి సంబంధించిన కొన్ని పదాలను వాటి అర్థం తెలియకుండానే మనం వాడేస్తుంటాం. త్రుటిలో తప్పించుకున్నాడు అని, క్షణంలో చేస్తాను అని అంటాము. కానీ త్రుటి అంటే ఎంత సమయమో, క్షణం అంటే ఎంత సమయమో మనలో చాలామందికి తెలియదు. ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రుటి అంటే ఒక సెకను 300వ వంతు, అంటే 1/300th అన్నమాట. అంటే 1 సెకండ్ కన్నా చాలా 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 తక్కువ సమయం. 2 త్రుటుల కాలాన్ని ఒక్క క్షణం అంటారు. ఇప్పుడు తెలిసిందా త్రుటి అంటే, క్షణం అంటే ఎంత సమయమో? సరే, ఇంకా తెలుసుకుందాం. 30 క్షణాలు ఒక లిప్త, 60 లిప్తలు ఒక విఘడియ, ఒక విఘడియకు 24 సెకండ్లు, 2.5 విఘడియలకు ఒక నిమిషం, 60 విఘడియలకు ఒక ఘడియ అంటే 24 మినిట్స్, 2.5 ఘడియలకు 60 నిమిషాలు అంటే 1 అవర్, 7.5 ఘడియలకు ఒక జాము అంటే 3 అవర్స్. ఒక్క రోజులో 8 జాములు ఉంటాయి తెలుసా? 60 ఘడియలకు 24 గంటలు అంటే 1 డే. 7 రోజులకి ఒక వారం, 15 రోజులకి ఒక పక్షం. అవి శుక్లపక్షం, కృష్ణపక్షం. 30 రోజులకి ఒక మాసం, అదేనండి నెల. అవి చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం. ఇవి 12 మాసాలు. ప్రతి 2 మాసాలకి ఒక ఋతువు. అవి వసంత ఋతువు నుండి శిశిర ఋతువు. ఇవి మొత్తం 6 ఋతువులు. ప్రతి 6 మాసాలకి ఒక అయనము, ఉత్తరాయణం, దక్షిణాయనం. 12 మాసాలకి ఒక సంవత్సరం. 12 సంవత్సరాలని ఒక పుష్కరం అంటారు. ప్రెజెంట్ మనందరం అవర్స్, మినిట్స్, సెకండ్స్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఘడియలు, విఘడియలు అనే కాలమానాన్ని మన పూర్వకాలంలో అంటే మన తాతయ్యల కాలంలో వాడేవారు. ఇప్పుడు మనం వాడడం లేదు. మరి మనం వాడని విషయాలు ఇప్పుడు మనకెందుకు అని అనుకోవద్దు. ఇప్పుడు మనం వాడకపోయినా మన పూర్వీకుల జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అది మనం వారికి ఇచ్చే గౌరవం. రాజులు ఆడిన కత్తులు, చెప్పులు మ్యూజియంలో చూస్తున్నాం. తాతలు ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తున్నాం. మరి మన ఋషులు నిర్దేశించిన కాలమానాన్ని గుర్తు చేసుకోకపోతే ఎలా? ఇది మన ఋషి ప్రోక్తం. ఇది మన హిందూ సంస్కృతి. ఇది మన సనాతన ధర్మం. కాలమానం ఇంతేనా అని అనుకోకండి, ఇంకా చాలా ఉంది. అది పార్ట్ 2లో తెలుసుకుందాం. అన్నట్లు ఇంకో విషయం, సంఖ్యామానం వీడియో చూసిన కొంతమంది నాకు ఫోన్ చేసి, శ్రీకృతి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, దట్ విల్ హెల్ప్ మోర్ టు అవర్ చిల్డ్రన్ అని అడిగారు. నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకు ముందు తెలుగు నేర్పించండి. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మన తెలుగుని మెచ్చుకున్నారు. అవసరానికే అన్య భాష, అన్నిటికీ అమ్మ భాష. జై హింద్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఓ చిన్న కామెంట్ నా కోసం రాసేయండి. బాగా నచ్చితే షేర్ చేయండి. మీకు అర్థమవుతుందా? ఉంటానండి. నమస్తే.